శాసనసభ సమావేశాలను ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. మీరు అన్నట్టు గవర్నమెంట్స్ పాలసీలు మార్చుకుంటున్నారు. కేంద్రంలో ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటే ఓఎన్జీసీ ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళే ఎక్స్ప్లోర్ చేసి ఉండొచ్చు, చేయలేదు. ఇప్పుడు కూడా చాలా కంపెనీల్లో మీరు డిజిన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ. ఇప్పుడే మీరు చెప్పిన దానిపైన ఒకవేళ గ్యాస్ వచ్చినా మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేట్ చేయాలి కాబట్టి అది ఎంతవరకు అలొకేట్ చేస్తుంది, ఆ సమస్య ఉంటుందని మీరే ఒప్పుకున్నారు. అవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రభుత్వాలు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వ్యాపారాలు చేయకూడదనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్లు కానీ ఒక పద్ధతి ప్రకారం మనం ముందుకు పోతున్నాం. అది జరిగింది తప్ప ఇంకోటి కాదు. అయితే ఈరోజు మనందరి మీద ఇంకో మాట కూడా అన్నారు, మీరు జెన్కో విషయం మాట్లాడారు. జెన్కో విషయంలో ఆ రోజు గ్యాస్ బేస్డ్ కాకుండా కోల్ బేస్డ్ ఉంటే మనం అన్ని కూడా ఎక్స్పాన్షన్కి పోయాం, ఆ విధంగా చాలా ప్రాజెక్టులు చేపట్టాం. ఎన్టీపీసీ అయితే మనకు కోల్ ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఒప్పించాం. మామూలుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధ్యక్ష ఎన్టీపీసీ ఎప్పుడు కూడా 4 రాష్ట్రాలకు డివైడ్ చేస్తారు. ఇప్పుడు కూడా ఎన్టీపీసీలో 500 మెగావాట్లో 1000 మెగావాట్స్ ఇటీవల వస్తే 3 రాష్ట్రాలకి డివైడ్ చేశారు అధ్యక్ష. ఆ రోజు మాత్రం 1040 మెగావాట్లు ఒక ఆంధ్ర రాష్ట్రానికే డెడికేటెడ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. కాస్ట్ కూడా తక్కువ ఉంది. నేను ఈ విషయాల దృష్ట్యా మిమ్మల్ని కోరేది, మీరేమైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెప్పి ఎన్టీపీసీకి ఒక 1000-2000 మనకి ఎంత కావాలో వాళ్ళు కానీ టేకప్ చేయమని, అది కూడా డెడికేటెడ్ ఆంధ్రప్రదేశ్ పెట్టగలిగితే ఆ 4 మనకు వస్తుంది దిశ. అదే మాదిరిగా మీరు ఏపీ జెన్కో కూడా పెద్ద ఎత్తున ఇంకా గ్యాస్ తీసుకోండి, గ్యాస్ ఉంది. వాళ్ళు కూడా చెప్తున్నారు గ్యాస్ కూడా చాలా అబండెంట్ గ్యాస్ ఉంది. అయితే ఈరోజు మనం ఆలోచించాల్సింది, మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు మన అవసరాలు తీర్చాల్సిన అవసరం ఉంది. ఒకటి పవర్ జనరేషన్కి కానీ సిమెంట్ ఫ్యాక్టరీస్కి కానీ మిగిలిన ఇండస్ట్రీస్ డెవలప్మెంట్కి కానీ ఎంత గ్యాస్ కానీ ఎస్టిమేట్ చేశారా, దానికి మీరేమైనా అడిగారా? రెండవ దిశ, ఇదే కాకుండా డొమెస్టిక్ మన రాష్ట్రంలో ఇండ్లకు కానీ గ్యాస్ ఇవ్వగలిగితే అది కూడా టౌన్స్ కన్నిటికీ పైప్ లైన్ ద్వారా ఇవ్వచ్చు, రిమోట్ ఏరియా ఉంటే గ్యాస్ సిలిండర్స్ ద్వారా ఇవ్వచ్చు. ఇది ఇవ్వగలిగితే అనేక లాభాలు ఉన్నాయి. ఒకటి ఎన్విరాన్మెంట్ మీద చాలా ప్రభావం ఉంటుంది. ఫారెస్ట్ కానీ ఈ వుడ్ కానీ ఇవన్నీ తగ్గిస్తే చాలా వరకు ఉపయోగం ఉంటుంది. కుకింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది. అలాంటి ప్రణాళిక అన్ని గ్రామాలకు ఇచ్చేదానికి మనం అడిగామా? మూడవ దిశ, ఈరోజు ఆఫ్ షోర్ కానీ ఆన్ షోర్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇన్కమ్ చూస్తే మీరు చెప్పాలి ఎంత వస్తుంది ఫర్ ఇయర్. 40,000 కోట్ల రూపాయల దగ్గర వస్తుందని చెప్పి కూడా ఎస్టిమేట్ చేస్తున్నారు పీక్ వెళితే. అది వాస్తవా? అయినప్పుడు మన దగ్గర ఆఫ్ షోర్లో వచ్చినా ఆన్ షోర్లో వచ్చినా అన్ని మనమే ప్రొవైడ్ చేస్తున్నాం. వాళ్ళేమో ఆకాశంలో నుంచి పోయి సముద్రంలోకి దిగలేరు. మనం వాళ్ళు దిగేది కాకినాడ దగ్గర ఉండాలి, ఆ రోడ్లు ఉపయోగిస్తున్నారు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగిస్తున్నారు, అన్ని వనరులు మనమే కల్పిస్తున్నాం. ఇది కల్పించినప్పుడు మేము పూర్తిగా మీకు సహకరిస్తామని మనం కూడా చెప్పాం. ఈ రోజు నేను మిమ్మల్ని కోరుతాను, ముఖ్యమంత్రిని కోరుతున్నాను అధ్యక్ష, మన అవసరాలకు సరిపడా గ్యాస్ ఇవ్వడానికి ఏదైతే ఆఫ్ షోర్ లో వచ్చిన గ్యాస్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు వచ్చే రాయల్టీని 50% 50% మనకిమ్మని చెప్పి, అదే మరిగా మూడవ దిశ, ఏదైతే భవిష్యత్తులో కూడా ఈ గ్యాస్ ఇంకా ఎక్కువ వస్తుంది కాబట్టి కాస్ట్ కూడా తగ్గించమని, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతుల్లో ఉంటాయి రెగ్యులేషన్ అంతా, కాస్ట్ కూడా తగ్గించి ఆ విధంగా సరఫరా చేయమని ముఖ్యమంత్రి గారు ముందుకు వస్తే దిశ ఒక తీర్మానం ప్రవేశపెడదాం. యునానిమస్ గా ఈ హౌస్ లో ఆ తీర్మానం పాస్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపిద్దాం. ఆ విధంగా పంపించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పైన ఒత్తిడి తీసుకొస్తే తప్ప ఇది సాధ్యం కాదు. మీరు ముందుకు రండి. రాష్ట్ర ప్రజలు వనరులు లేవని చెప్పి మనం బాధపడుతున్నాం. విపరీతమైనటువంటి గ్యాస్ వల్ల మనకు వచ్చిన పెద్ద వనరుది. దీనివల్ల రిసోర్సెస్ బాగా పెరుగుతాయి, గవర్నమెంట్ కూడా ఆదాయం పెరుగుతుంది. మన రాష్ట్రంలో వచ్చిన గ్యాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుపోయి వాళ్ళ ఎక్స్చెక్కర్లో మొత్తం వేసుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి మీరందరూ ముందుకు వస్తే ఇది ప్రజల సెంటిమెంట్. రాష్ట్రం అంతా ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు, టీవీల్లో వస్తా ఉంది, ఉద్యమాలు చేస్తున్నారు, పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. మన అందరం కూడా సమైక్యంగా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా కోసం, న్యాయం కోసం కలిసి పోరాడదాం. ఈ రోజు ఇంత మునిపై ఒక మెంబర్ చెప్పారు అధ్యక్ష, మహారాష్ట్ర కర్ణాటక వాళ్ళు పైన ఉన్నారు, మనం కింద ఉన్నాం. ఈ రోజు మనం కిందనున్నాం కాబట్టి మనకు రావాల్సిన న్యాయమైన నీళ్లు కూడా రాకుండా అక్రమ ప్రాజెక్టులు కట్టుకునే పరిస్థితికి వచ్చారు. దాన్ని కూడా మనం ఆపలేకపోయాం. అందుకే నేను మిమ్మల్ని కోరేది, ఇది మన రాష్ట్రంలో ఉండే గ్యాస్ కాబట్టి మన అవసరాల కోసం, మనకు ఆదాయం కోసం
గట్టిగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ముందుకు రావాల్సిందిగా గవర్నమెంట్ ని నేను దిశ డిమాండ్ చేస్తున్న దిశ